రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తు సెలెక్టర్ల అల్టిమేటం పై వస్తున్న నివేదికను బీసీసీ సెక్రటరీ దేవదత్ సైకే పూర్తిగా కొట్టిపారేశారు. రోహిత్ శర్మ భారత్ కు ఎప్పుడు కీలక ఆటగాడే. లాస్ట్ పిచ్ అతనికి ఆఖరి వన్డే అనే చర్చ బీసీసీలో అసలు జరగలేదని, ప్రస్తుత జట్టు మొత్తం ఇంగ్లాండ్ తో జరగబోయే కీలక మ్యాచ్ పైన దృష్టి పెట్టింది. ఇలాంటి పుకార్లను ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్ లో మొదటి 2 మ్యాచ్లో హిట్ మ్యాన్ ఆశించిన స్థాయిలో రన్స్ చేయనప్పటికీ అతని స్థానానికి ఎలాంటి డోకా లేదని బీసీసీ క్లారిటీ ఇచ్చింది. రోహిత్ శర్మ ఇప్పటికే 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మేట్ కు అలాగే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఇక టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత వన్డే జట్టు పగ్గాలను శుభమన్ గిల్ అందుకున్నప్పటికీ రోహిత్ ఓపెనర్ గా జట్టులో కొనసాగుతున్నారు. వన్డే క్రికెట్ చరిత్రలోని అత్యంత ప్రమాదకరమైన నమ్మకమైన ఓపెనర్ గా హిట్ మ్యాన్ కు తిరుగులేని రికార్డు ఉందని బీసీసీ సెక్రటరీ దేవజిత్ సైకియా చెప్పుకొచ్చారు. రోహిత్ శర్మ అటాకింగ్ కెప్టెన్స్ లోనే భారత్ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు చేరింది. అంతేకాకుండా యూఏఈలో జరిగిన ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను కూడా భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుత రోహిత్ శర్మ అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న ఏకైక ఫార్మేట్ వన్డే మాత్రమే. కేవలం 2 మ్యాచ్ల ఫామ్ ఆధారంగా తన కెరియర్ ముగిసిపోతుందని అనడం సరికాదని లార్డ్స్ వేదికగా ఆదివారం జరగబోయే మ్యాచ్ లో హిట్ మ్యాన్ మళ్లీ తన పాత ఫామ్ ను అందుకొని విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం చెబుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా లార్డ్స్ వేదికగా రేపు ఆదివారం భారత్ ఇంగ్లాండ్ మధ్య డిసైడర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. ఇప్పటికే చెరొక మ్యాచ్ గెలిచిన ఇంగ్లాండ్, భారత్ ఈ క్లైమాక్స్ మ్యాచ్ కోసం హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ గెలవడం భారత్ కి ఎంతో కీలకం. ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా ఈ వన్డే సిరీస్ అయినా దక్కించుకొని పరువు నిలుపుకోవాలని చూస్తుంది.